జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనతో పాటు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పర్యటన, జిల్లా నూతన కలెక్టరు, ఎస్పీలు బాధ్యతల స్వీకరణ, జిల్లా అభివృద్ధికి పలు శాఖలు తీసుకుంటున్న నిర్ణయాలు మొదలైన విషయాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను రతనాల సీమగా చేయడంలో భాగంగా కడప, రాజంపేట రైల్వే కోడూర్లలో గాలేరు నగరి నీరు పారిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి పలు రకాల హామీలను ఇచ్చారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టును పునర్నిర్మించి రైతులకు చేయూతనందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. జిల్లాకు కొత్త కలెక్టరు, ఎస్పీలు నియామకమయ్యారు. కొత్త కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న నిశాంత్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తామన్నారు. పండ్ల తోట రైతులను ప్రోత్సహించడము, ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడము, జిల్లా అభివృద్ధిపై ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ముందుకెళ్తామని ఆయన తెలిపారు. జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కునివిలి బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతి భద్రతలు కాపాడడంతో పాటు మత సామరస్యాన్ని పెంపొందించేలాగా ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకువస్తామని ఆయన అన్నారు. కడప నుంచి రేణిగుంట వరకు సుమారు 122 కిలోమీటర్ల దూరం నిర్మించే గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం కేంద్ర అటవీ శాఖ అనుమతులిచ్చింది. 2 ఏళ్ల క్రితమే ఈ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3,232 కోట్లు నిధులు విడుదల చేసింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుమలకు, చెన్నైకి వెళ్లే వాహనదారులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండబోతుంది. దేశంలోనే వెనుకబడిన జిల్లాల్లో అన్నమయ్య జిల్లా ఒకటిగా ఉందని, ఈ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేస్తున్నట్లు రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి పరంగా వెనుకబడి ఉన్న 112 జిల్లాలను గుర్తించిందని, వీటిలో అన్నమయ్య జిల్లా కూడా ఉందన్నారు. ఆకాంక్షిత జిల్లాల జాబితాలో అన్నమయ్య జిల్లా చేరిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమన్వయపరుస్తూ జిల్లాను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో రైతులకు యూరియా కొరత లేకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. యూరియా పక్కదారి పట్టకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. యూరియాను ఎవరైనా బ్లాక్ మార్కెట్లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంటల సాగుకు అనుకూలంగా రైతులకు సరిపడినంత యూరియాను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ సిబ్బందిని ఆదేశించారు. కలకడ డంపింగ్ యార్డును సందర్శించిన ఆమె వర్షాలకు దోమలు వ్యాప్తి చెందకుండా, వీధుల్లో మురికినీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తలను విడివిడిగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఆ చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ, అమ్మకం గురించి ఆమె ఆరా తీశారు. రాయచోటి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమము సమపాలలో చేపడుతున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపాలిటీని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధిలో 3,50,00,000తో 36 అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 2025-26 సంవత్సరానికి జిల్లాలో 14,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ అమలును లక్ష్యంగా పెట్టుకున్నామని ఏపీ ఎంఐపీ పీడీ లక్ష్మీప్రసన్న అన్నారు. ములకల చెరువు మండలం సోంపల్లెలో డ్రిప్ పరికరాల నిర్వహణ, నీటి ఎరువుల యాజమాన్యంపై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. బిందు సేద్య పరికరాలు కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 10,557 మంది రైతులు కొత్తగా మైక్రో ఇరిగేషన్ పరికరాల కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహాయంతో వారందరికీ 90% రాయితీతో ఈ పరికరాలను అందించబోతున్నామని ఆమె అన్నారు. ఉపాధ్యాయులు సమున్నత లక్ష్యంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా 56 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం డిఎస్సి ద్వారా కొత్తగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు. మహిళల భద్రత, సాధికారతను పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించిందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తెలిపారు. మహిళల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం వివిధ రకాల పథకాలను, చట్టాలను ఏర్పాటు చేసిందన్నారు. వీటన్నిటిపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ.